హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భారతీస్ వరల్డ్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసి వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమం బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత చికెన్, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాస్ మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక చిన్న సైజ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. చికెన్ బాగా ఉడుకుతున్న టైంలో ఇందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ బ్యాచిలర్స్ అయినా చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా అయ్యే రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. చూపిస్తున్న విధంగా చికెన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా చికెన్ మసాలా కూడా వేస్తే మన చికెన్ ఫ్రై నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. మీరు కూడా ఇలానే చేసుకొని కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతీస్ వరల్డ్. ప్లీజ్ డూ like, share and subscribe Bharati's World. Thank you so much for watching my videos.